హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేశాను. సూపర్ టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. దానికోసం మిక్సీ జారలో 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఈ మూడింటిని పేస్ట్ అనేది రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. చికెన్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టుకున్న పౌడర్, కొత్తిమీర పేస్ట్, కొంచెం పెరుగు, కొంచెం నూనె, ఇవన్నీ వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మసాలాలు మొత్తం ముక్కకి పట్టి ముక్క చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయలో సగం చెక్క రసం, నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తరువాత కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలను అనేది వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగితే చాలా బాగుంటుంది. అలా ఉల్లిపాయలు వేగే లోపల మనం రైస్ అనేది కడిగి పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. కొంచెం 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుందండి బిర్యానీ. ఆనియన్స్ అనేది వేగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇంకొక చిట్కా చెప్తున్నాను మీకు. ఎప్పుడైనా మనం బిర్యానీ చేస్తున్నప్పుడు ఉప్పు అనేది మనం ఎక్కువ వేసుకోవాలి. వాటర్ని మనం టేస్ట్ చేసినప్పుడు ఉప్పు కసింగా ఉండాలి. అలా కసింగా ఉన్నప్పుడు మనకి సరిగా సెట్ అయినట్టు బిర్యానీ. ఉప్పు సరిపడా ఉంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేగిపోయి అందులో కొద్దిగా ఆనియన్స్ని పక్కన పెట్టుకొని అదే ఆనియన్స్లో మనం కలియబెట్టుకున్న చికెన్ని వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అలా 15 మినిట్స్ మూత పెట్టుకుని బాయిల్ చేసుకోండి. 15 మినిట్స్ తర్వాత అందులోని వాటర్ బయటకు వచ్చినాయి ఫ్రెండ్స్. అవి ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి చికెను. అలా ఉడికిన తర్వాత రైస్ను ఒక లెవెల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక చిట్కా ఫ్రెండ్స్, ఆ రైస్లోని వాటర్ మనం వంపేయకుండా ఆ వాటర్ని తాగడం వల్ల జలుబు, రొంప ఏదన్నా ఉన్నా కూడా తగ్గుతుంది. దగ్గు ఉన్నా కూడా తగ్గుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో హోల్ స్పైసెస్ మసాలాలు ఉంటాయి కాబట్టి. రైస్ ఒక లెవెల్ వేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్ వేసుకుని రెండో లెవెల్లో కొద్దిగా ఫుడ్ కలర్ను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. గార్నిష్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకుని ఆవిరి బయటికి రాకుండా బరువంటిది ఏమన్నా మూత పెట్టుకొని దానిపైన బరువంటిది పెట్టండి. ఈ విధంగా మీరు సెట్ చేసుకుని పెట్టడం వల్ల ఆవిరి అనేది బయటికి రాదు ఫ్రెండ్స్. అడుగు కూడా మాడకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ వేలో రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.